వార్తల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీఎం ఉండవల్లి నివాసంలో దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి 55 లీటర్ల తలసరి నీటి వినియోగమే లక్ష్యంగా పథకానికి రూపకల్పన చేసింది. పథకం 100% అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 కోట్ల నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం నిర్వహణపైన సీఎంతో డిప్యూటీ సీఎం చర్చించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో హనుమాన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అక్కడ నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చారు. దాదాపు 2 గంటల పాటు సీఎంతో సమావేశమైన పవన్ ఈ సందర్భంగా అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. 3 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు కనకదుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఇందుకోసం దుర్గగుడి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభాభిషేకం 12 ఏళ్లకు ఒకసారి వస్తుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు కుంభాభిషేకంలో ముఖ్యమైన ఘట్టం మార్చి 8వ తేదీ ఉదయం నిర్వహించనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేకం జరగనుంది. ఇంద్రకీలాద్రిపై జరగనున్న మహాకుంభాభిషేకం మహోత్సవం 2026కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 6వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేకం మహోత్సవం జరగనుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే ఈ పవిత్ర ఆచారం ఆలయ దైవిక శక్తిని పునరుజ్జీవింపచేస్తుందని అర్చకులు, పండితులు చెబుతున్నారు. కనకదుర్గమ్మ ఆలయంపై ఉన్న కలశం మహావిష్ణువు, శివుడు, బ్రహ్మలతో పాటుగా జగన్మాతకు ప్రతీకగా చెప్తుంటారు. మహాకుంభాభిషేకంలో భాగంగా పవిత్ర నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలను యాగశాలలో, కలశాలలోకి ఆవాహన చేస్తారు. వీటితో పాటు మంత్రోచ్చరణలు, హోమాలు, ఆగమ ప్రక్రియలు శాస్త్రోక్తంగా చేపడతారు. ఈ ఆచారం భక్తులకు, సమాజానికి మంచిదని, ఆధ్యాత్మిక శ్రేయస్సును కలగచేస్తుందని విశ్వాసం. మహాకుంభాభిషేకంలో భాగంగా మార్చి 6వ తేదీ గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పుణ్యవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మూలామంత్ర హవనం కార్యక్రమం ఉంటుంది. మార్చి 7వ తేదీన అష్టోత్తర కలశస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. పవిత్ర నదుల నుంచి సేకరించిన జలాలతో ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అలాగే పీఠ పూజ, ప్రత్యేక హోమం నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీ ఉదయం 9:34 ముఖ్యమైన కుంభాభిషేకం ఉంటుంది. ఆలయ విమాన గోపురంపై పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి హాజరు కానున్నారు. అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దేశంలోనే 6వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే అవయవ దానంపై ప్రజల్లో స్పందన గణనీయంగా పెరిగిందని చెప్పారు. అవయవ దానంపై మరింత అవగాహన కల్పించి బాధితులకు అండగా నిలవాలని స్వచ్ఛంద సంస్థలకు, అధికారులకు పిలుపునిచ్చారు. అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 6వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025 గణాంకాల ప్రకారం ఈ వివరాలను ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో గత 2 నెలల్లోనే 18 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 64 అవయవాలను సేకరించి 64 మంది బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే అవయవ దానంపై ప్రజల్లో స్పందన గణనీయంగా పెరిగిందని, గత ఏడాది ఇదే సమయంలో 31 మందికి మాత్రమే అవయవ మార్పిడి జరిగిందని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీవన్ దాన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మరింత పెరగాలని అధికారులను ఆదేశించారు. గతంలో కేవలం 3 ఆసుపత్రులకే పరిమితమైన ఈ సౌకర్యం ప్రస్తుతం విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, మంగళగిరి, పలాస, కిడ్నీ సెంటర్, విజయవాడ జీజీహెచ్ సహా 9 ఆసుపత్రులకు విస్తరించిందని తెలిపారు. మరిన్ని జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవ సేకరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేశామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,347 మంది అవయవాల కోసం నిరీక్షిస్తుండగా అందులో 20 నుండి 50 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని మంత్రి పేర్కొన్నారు. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 38 మంది ఉన్నారు. అవయవ దానం చేసేవారిని గౌరవిస్తూ ప్రభుత్వం జీవో 95 ద్వారా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఇస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ₹1,00,000 పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. అవయవ దానంపై మరింత అవగాహన కల్పించి బాధితులకు అండగా నిలవాలని స్వచ్ఛంద సంస్థలకు అధికారులకు పిలుపునిచ్చారు. అలీనోద్యమ విధానానికి ప్రధాని మోడీ తూట్లు పొడుస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై రాఘవులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాన్ అన్ని సందర్భాల్లోనూ భారతదేశానికి మంచి మిత్రుడిగా ఉందని, అయినా ఆ దేశ అధినాయకుడు ఖమేనీని చంపేస్తే మోడీ స్పందించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చర్చల పేరుతో దాడులకు పాల్పడటం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, ఇజ్రాయెల్తో భారత్ జరుపుతున్న చర్చలు ఇరాన్పై దాడులకు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు సహా ప్రవాస భారతీయుల రక్షణపై కేంద్రం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన కోరారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, అమెరికా విధించిన సుంకాల విషయంలో కేంద్రం ఒత్తిళ్లకు లొంగుతోందని విమర్శించారు. వీటితో పాటు విద్యుత్ చట్ట సవరణల వల్ల పేదలపై పడుతున్న భారాన్ని నిరసిస్తూ మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాఘవులు వెల్లడించారు. గతంలో ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయి, రసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఇరాక్ మీద అమెరికా ఎలా దాడి చేసిందో, ఈరోజు అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మభ్యపెట్టి తమ యొక్క యుద్ధ కాండని సమర్థించుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రపంచ ప్రజలు, శాంతి కాముకులందరూ ఖండించాలని చెప్పేసి కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే మన దేశం సుదీర్ఘకాలం నుంచి అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని వదిలేసి అన్ని కష్ట నష్టాల్లోనూ భారతదేశానికి చాలా గట్టి మిత్రుడిగా ఉన్న ఇరాన్ని ఇంకొక దేశం అమెరికా దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సింది పోయి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. శాంతిగా ఉండండి, చర్చలు చేయండి, డిప్లొమసీని వినియోగించండి అని చెప్పేసి విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. దాడికి గురి అవుతున్నవాడు, దాడి చేస్తున్నవాడు తేడా లేకుండా, మిత్రులు శత్రువులు అనే తేడా లేకుండా కూడా ఈ రకంగా శుద్ధులు చెప్పడం ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచం అంతా కోడై కూస్తున్నాం. మోడీ గారు అక్కడికి వెళ్ళారంటే మొత్తం అమెరికా యొక్క ఈ వ్యూహంలో భారతదేశం కూడా ఒక భాగస్వామి అయిపోయిందని చెప్పేసి భావించాల్సి వస్తుంది. కాదంటే మోడీ గారే స్వయంగా ప్రకటించాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మోడీ గారు వెళ్ళారు. అక్కడ మొట్టమొదటిసారి స్పందించాడు. ఏం స్పందించారు? ఇరాన్ మీద దాడిని ఖండించలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే అమెరికా యొక్క సైనిక స్థావరం మీద ఇరాన్ దాడి చేస్తే దాన్ని ఖండించాడు. అంటే పూర్తిగా అమెరికాకి దాసోహం అయి దాని దుర్మార్గాల్ని ఈరోజు సమర్థించే స్థాయికి దిగజారిపోయింది భారత్. ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని వైఎస్ షర్మిల అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని ఆంధ్ర రత్న భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం అందరితో కలిసి విందు స్వీకరించారు. గవర్నర్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, నరహర్శెట్టి నరసింహారావు, ముస్లిం మహిళలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రంజాన్ శాంతి, సహనం, సేవా భావనలకు ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దయ రాష్ట్రంపై ఉండాలని ప్రార్థించారు. ముస్లింలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ముస్లింలను దారుణంగా మోసం చేశాయని, ముస్లింల హక్కుల కోసం కాంగ్రెస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందన్నారు. 4% ముస్లిం మైనారిటీల కోసం రిజర్వేషన్ తెచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రిజర్వేషను 4% రిజర్వేషన్ అన్నది దేశంలో ఎక్కడా చేయకముందే రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారు అయితే 7% తేవాలనుకున్నాడు. కానీ కొట్లాడి 4% అయినా తెచ్చుకోగలిగాడు. దాంతో ముస్లిం మైనారిటీలు ఎంతోమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి
రిజర్వేషన్ బేసిస్లో తెచ్చుకోగలిగారు, వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకోగలిగారు. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ముస్లిం మైనారిటీల పట్ల. మళ్ళీ ఆ నిబద్ధత ఏ ఒక్క పార్టీ కూడా చూపలేదు. ఒక తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ముస్లింల పట్ల ఎన్నో వాగ్దానాలు చేశాయి తప్పితే ముస్లిం మైనారిటీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందే కాదు, ఎప్పుడూ నిలబడుతుంది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, మైనార్టీ విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపి జీతాల సమస్యను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాలోత్సవ్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జీతాల పెంపుదల సహా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వేలాది మంది అంగన్వాడీలపై వారు నిద్రిస్తున్న సమయంలో బలవంతంగా అరెస్టు చేయడాన్ని శ్రీనివాసరావు ఖండించారు. అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో కల్తీపాలు, శ్రీకాకుళం డయేరియా ఘటనలను ప్రస్తావించిన శ్రీనివాసరావు వీటిపై ప్రభుత్వానికి ఎటువంటి నిఘా నియంత్రణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. శాంతియుతంగా వేతనాల పెంపు చేయాలనే డిమాండ్ కోసం ధర్నా చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళని తెల్లవారుజామున అది మగ పోలీసులు ఇష్టానుసారం ఆడవాళ్ళ పట్ల వ్యవహరించడం, వాళ్ళని తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించి ఎక్కడికెక్కడో రాష్ట్రం అంతా తిప్పడం, అనేక జిల్లాల పాటు తిప్పటం, ఈ రకమైనటువంటి దుర్మార్గం వ్యవహరించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము వస్తే మరుక్షణం, ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం మేము మీకు వేతనాలు పెంచి న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. ఈరోజు కనీసం పిలిచి చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేరు. అర్ధరాత్రి పూట వచ్చి సమ్మె విరమించండి, చర్చిస్తామని చెప్పి వెళ్ళిపోయారట. కాసేపట్లో పోలీసులు వచ్చి వాళ్ళ మీద పడి అరెస్టులు చేసి వెళ్ళారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి సమాధానం చెప్పకుండా ఈ రకంగా దౌర్జన్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో పెట్టేసి కకావికలు చేయటం, వాళ్ళని బెదిరించారు. వాళ్ళు డ్యూటీలు అధికారులందరినీ కూడా వాళ్ళ మీద ప్రయోగించారు. ఇంత నిర్బంధం గత ప్రభుత్వంలో కూడా 42 రోజుల సమ్మె సందర్భంలో ఇట్లాగే అర్ధరాత్రి పూట చల్లాచెదురు చేసి నిర్బంధిస్తే ఆ రోజు తెలుగుదేశం దాన్ని ఖండించింది, చాలా తీవ్రమైన సమస్యగా చెప్పింది. ఇంత అమానుషం అని, అదే అమానుషం, అదే క్రూరత్వాన్ని ఈ ప్రభుత్వం ప్రదర్శించింది. ఏమిటి తేడా? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం తన ప్రచారం కోసం రైతుల పాస్ పుస్తకాలపై తన ఫోటోను ముద్రించుకున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. బ్రిటిష్ కాలంలో భూ హక్కుల కోసం కృషి చేసిన థామస్ మన్రో లాంటి వారికి కూడా రాని ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన జగన్ రెడ్డికి వచ్చిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి ప్రభుత్వ రాజముద్ర మరియు వెనుక భాగంలో తెలుగు తల్లి చిత్రంతో కూడిన గౌరవప్రదమైన పాస్ పుస్తకాలు అందిస్తోందని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం పి నయనవరం గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో ఏపీ రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం తన ప్రచారం కోసం రైతుల పాస్ పుస్తకాలపై తన ఫోటోను ముద్రించుకున్నారని, అది ఆయన చేసిన పెద్ద తప్పని మండిపడ్డారు. 19 మంది ముఖ్యమంత్రులు చివరకు బ్రిటిష్ కాలంలో భూ హక్కుల కోసం కృషి చేసిన థామస్ మన్రో లాంటి వారికి కూడా రాని ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన జగన్ రెడ్డికి వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు తిరిగి ప్రభుత్వ రాజముద్ర మరియు వెనుక భాగంలో తెలుగు తల్లి చిత్రంతో కూడిన గౌరవప్రదమైన పాస్ పుస్తకాలను అందిస్తోందని తెలిపారు. పి నయనవరం గ్రామంలో మొత్తం 467 మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతానికి 45 మందికి భూ సరిహద్దుల మ్యాపులతో కూడిన కొత్త పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. మిగిలిన రైతులకు కూడా రీసర్వే పూర్తి చేసి త్వరలోనే అందిస్తామన్నారు. గ్రామ మరియు మండల అభివృద్ధిపై యార్లగడ్డ పలు కీలక ప్రకటనలు చేశారు. మీ భార్యకు వచ్చిన ఆస్తి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా ఏం మాట్లాడకుండా ఉదాసీనంగా ఊరికే స్థాయి పెరిగిపోవడం రైతులుగా ముమ్మటికి మీరు తప్పే. పార్టీ తర్వాత ఫస్ట్ మీ ప్రభుత్వ ముద్రతో పాస్బుక్ ఉండాల్సిన దాన్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మ చేసుకున్నప్పుడు మీరు మౌన వర్గాంగీకరణకు ఎందుకు కోరుకున్నారు? బ్రిటిష్ టైంలో థామస్ మన్రో అనేది భూమి హక్కులు కనిపించారు. అప్పుడు ఎవరికి హక్కులు లేదు. లేదా రాజ్యాలు ఉన్నప్పుడు రాజులు ఆ ఇనాములన్నింటినీ రాజులందరూ గుళ్ళకి గోపురానికి డబ్బులు ఇస్తారు, కానీ పొలాలు ఇచ్చారు, కానీ మిగతా పొలాలను హక్కులు కల్పించినప్పుడు ఫోటో వేయించుకోవాలి.
ఫ్రిడ్జ్లు కట్టించి మనం మంచినీళ్ళు ఇచ్చి వ్యవసాయం చేయడానికి పొలాన్ని పనికొచ్చిన సాగులో తీసుకొచ్చిన ఆర్థర్ కాటన్ కూడా ఆయన బొమ్మేసుకున్నాం. 100 మంది రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఏ ముఖ్యమంత్రి పాస్పోర్ట్ ఫోటో వేసుకున్నాం ఆలోచన కూడా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అది లాజిక్ మిస్ అవుతూ ఉంటాయి. ఆయన వైసీపీ పార్టీ అంటే నచ్చుద్దేవాళ్ళు అది న్యూట్రల్గా ఉండేవాళ్ళకి నచ్చలేదు. తెలుగుదేశం పార్టీ నచ్చడం పక్కన పెడితే న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఆయన బొమ్మతో మనం ఆస్తి పెట్టుకుంటూ నచ్చుదా? ఈవెన్ వైసీపీ వైసీపీ ఎవరున్నా ఆయన నచ్చుతుంది కదా. శుభం కూడా రాదు. మనకేదో ప్రభుత్వం పథకం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఏదైనా స్కీమ్ ఇచ్చేటప్పుడు ఆ పేరు పెట్టుకుంటే మనకేమి మన కష్టానికి ట్యాక్స్ పేయర్స్ మరి మీకు ఏ రూపంలో ఇచ్చినా అది ఆమోదయోగ్యమే. కానీ ఇలా బొమ్మలు వేసుకునేది సొంతాసంగా చేసుకుంటాం వల్ల జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించాడంటే ఏమాత్రం సందేహం. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమని సిఐటియు నేతలు మండిపడ్డారు. సుమారు 1000 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి వారిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. విజయవాడలో అంగన్వాడీలు చేపట్టిన మహాధర్నాపై పోలీసుల నిర్బంధాన్ని సిఐటియు వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. బాలోత్సవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మార్చి 3వ తేదీ తెల్లవారుజామున పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని పేర్కొన్నారు. సుమారు 1000 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2024 జూన్ నుండి పెంచాల్సిన జీతాలను నేటికీ అమలు చేయలేదని, మినీ సెంటర్ల అప్గ్రేడేషన్ మరియు సంక్షేమ పథకాల అమలు వంటి డిమాండ్లు పెండింగ్లోనే ఉన్నాయని నేతలు గుర్తు చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్యలు తీరే వరకు వారి నిరవధిక పోరాటానికి రిలే నిరాహార దీక్షలకు ట్రేడ్ యూనియన్లు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేల మంది నిన్న 15,000 మంది హాజరయ్యారు. రాత్రి కూడా దోమలు, కోతులు అక్కడ ధర్నా దగ్గర ఉండకుండా ఉండేటువంటి పద్ధతిలో పోలీస్ ధర్నా కేంద్రాన్ని మార్చారు. కానీ అక్కడ జరిగినటువంటి దౌర్జన్యం అనేటువంటిది, పోలీస్ దాడి అనేటువంటి చాలా తీవ్రమైనటువంటిది. ఆడ పోలీసులు కొద్దిమంది చేసిన పని ఉంటే చేతుల మీద పిన్నులతోటి గుచ్చడం, అట్లాగే వాళ్ళని తాళ్లుతోటి బంధించి దాని మీద ముసుగులాగా గుడ్డేసి వాళ్ళందరినీ కూడా వ్యాన్లో తోసేయడం అనేటువంటి జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని గురించి అతి పెద్దగా చెబుతూ ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించడం అనేది తీవ్రమైనటువంటి విషయం. అంగన్వాడీల మీద ఈ రకంగా దౌర్జన్యాన్ని జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో అంగన్వాడీలు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఇప్పటికే వారు పిలిపివ్వడం జరిగింది. నిరవధిక వారి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ట్రేడ్ యూనియన్ల తరఫున మేమందరం తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఏం చెప్పారు? ఆ రోజు 42 రోజులు డిసెంబర్ 12వ తేదీ నుంచి 42 రోజుల పాటు అంగన్వాడీలు 1,00,000 కుటుంబాలు 42 రోజుల పాటు సమ్మె చేశాయి. 3 పండుగలు కూడా రోడ్డుపైనే చేసుకున్నారు. క్రిస్మస్ పండుగ, జనవరి, సంక్రాంతి పండుగ కూడా రోడ్డుపైనే చేసుకొని 42 రోజులు సమ్మె చేస్తే ఆ రోజు ఏం చెప్పారు? మరి జూన్లో నుంచి పెంచుతామని చెప్పారు. ఆవేళ చంద్రబాబు నాయుడు కూడా అంగన్వాడీలకు అన్యాయం జరిగిపోయింది, చాలా అక్రమం జరిగింది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగనాచి మాటలు మాట్లాడారు. మరి నువ్వు వచ్చి 25 మాసాలు కావస్తుంది. మరి 20 నెలల కాలంలో మరి మీరు ఏం చేశారు? మరి ఈరోజు మీరు చేయనందువల్లనే అంగన్వాడీలు మలిదశ ఉద్యమానికి ప్రారంభించారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలకియా తెలిపారు. పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తే సహించేది లేదని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా నిరంతరం తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలకియా తెలిపారు. కాజా సత్యనారాయణకు చెందిన గోదాముపై దాడి చేసిన అధికారులు అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 15 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బియ్యం రవాణాకు ఉపయోగిస్తున్న 8 వాహనాలను సీజ్ చేసి వీరులపాడు పోలీస్ స్టేషన్కు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం కంచికచెర్ల ఎంఎల్ఎస్ పాయింట్కు
కు తరలించారు. పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తే సహించేది లేదని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా నిరంతరం తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో డీఎస్ఓ పి వాణి, ఏఎస్ఓ వి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్తో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో నాటుసారా ఆనవాళ్లు లేకుండా చేయాలన్న జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమరు గ్రామ సమీపంలో ఉన్న మడ అడవుల్లో నాటుసారా తయారు చేస్తున్న డ్రోన్ సర్వేలో తేలింది. దీని ఆధారంగా పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని సారా స్థావరాలను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలో నాటుసారా ఆనవాళ్లు లేకుండా చేయాలన్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగవుతున్న సారా తయారీని అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. మనుషులు వెళ్లలేని అడవి ప్రాంతాలు, లంక భూముల్లో డ్రోన్ల సాయంతో డేగ కన్నేసి తయారీ కేంద్రాలను గుర్తించిన వెంటనే పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమరు గ్రామ సమీపంలో ఉన్న మడ అడవుల్లో నాటుసారా తయారు చేస్తున్నట్లు డ్రోన్ సర్వేలో తేలింది. దీని ఆధారంగా పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని సారా స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి హాని కలిగించే నాటు సారా తయారీకి పాల్పడినా, రవాణా చేసినా లేదా వారికి సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని, జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ వ్యక్తిగత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడాన్ని జడ శ్రవణ్ తీవ్రంగా తప్పుబట్టారు. 32 ఏళ్ల పరిచయమని చెబుతున్నప్పటికీ ఆ వీడియోలోని అంశాలు అపవిత్రంగా ఉన్నాయని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఉన్నతమైన ప్రవర్తన ఉండాలని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉంటే సోషల్ మీడియాలో విమర్శలు ఆగవని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకే భంగకరమని హెచ్చరించారు. తక్షణమే స్పందించకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని, ఆయన ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పవిత్ర కార్యాలయం గురించి దుర్మార్గంగా నెటిజన్లు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీని తప్పుపడుతున్నట్టు కాదు. ఈయన టీటీడీ చైర్మన్ ఇలా చేశాడు అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సిగ్గుపడి, నాకు 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఆ నార్త్ ఇండియన్స్ ఇంతకుముందు నేను న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఇప్పించిన వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఈజ్ దిస్ గై యాజ్ అ రొమాంటిక్ గై అని. వాట్ ఈజ్ హిజ్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయి అంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు వాళ్ళు. ఇది నార్త్ ఇండియన్స్ ఫోన్ చేసి, అంటే మన ఖ్యాతి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే మీ చైర్మన్ గారు నార్త్ ఇండియాని ట్రావెల్ చేస్తారు. ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది విమర్శించేటువంటి అంశం కాదు. తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోండి. దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? డీప్ వీడియోలని ఒకళ్ళు, మార్పింగ్ వీడియోలని ఒకళ్ళు, ఇదేదో A1 వీడియోలోని AI టెక్నాలజీ అని ఒకళ్ళు. అయితే మీడియాలో మనం ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా? తప్పు జరిగింది, దాని మీద మీరు తప్పు సరిదిద్దుకునే అంశాల మీద దృష్టి సారించండి. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్లోని సైకిల్ స్టాండ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అక్కడ ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను గమనించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి స్పందించి మంటలను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అప్రమత్తంగా చర్యలు చేపట్టడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో భారీగా సైకిళ్లు మరియు ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.